సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. యాంకర్ శ్రీముఖి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అరుణాచలంలో 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసి అగ్నిలింగ స్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో తిరుపతి విమానాశ్రయంలో శ్రీముఖిని అభిమానులు ఆమెను కలిసి కలంకారీ శాలువాతో సత్కరించి శ్రీ కాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్థప్రసాదాలు అందజేశారు. Actually, the flight moved. Thank you, Nikhil. I'm just better than another. So sweet. Oh, okay. తీసుకో అందరూ తీసుకోవాలి బాబు. కాళహస్తి నుంచి వచ్చినారు ఫ్యాన్స్. శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానంలో నిర్వహిస్తున్న శానిటరీ కాంట్రాక్ట్ అర్ధాంతరంగా రద్దు చేసి కొత్త కాంట్రాక్ట్ కు అధిక శాతాన్ని టెండర్ కట్టుబట్టి 2 నెలల్లో
10 కోట్ల రూపాయలు పైగా ముక్కంటి రాబడికి గండిపడేలా చేసే విధానం ఎంతవరకు సబబు అని దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరి శ్రీనివాసులు ప్రశ్నించారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో గడువుకు ఏడాదికి ముందే టెండర్ ను రద్దు చేసి కొత్త ఏజెన్సీకి టెండర్ ను అధిక మొత్తంకు అప్పగిస్తున్న వైనం గమనిస్తే ముక్కంటి హుండీ రాబడికి ఎసురు పెట్టే విధానం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో శానిటరీ టెండర్ విభాగంలో జరుగుతున్న దోపిడీ విధానాన్ని పరిశీలిస్తే గతంలో శానిటరీ టెండర్ ను యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ వారు 1 మాసంకు 36,99,000కు టెండర్ దక్కించుకొని పనులు నిర్వహిస్తున్నారని, వీరికి వచ్చే ఆగస్టు 26 వరకు గడువు కూడా ఉందని గుర్తు చేశారు. ఓం నమ శివాయ. శ్రీకాళహస్తి వాయులింగేశ్వర దివ్యక్షేత్రంలో శానిటరీ విభాగం అనేది ఒకటి ఉంది. ఆ శానిటరీ విభాగాన్ని గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో నెలకు 30 లక్షల రూపాయల కాంట్రాక్ట్తో మ్యాన్ పవర్ సప్లై చేస్తూ టోటల్ శానిటరీ సిస్టమ్ అంతా కూడా మానిటర్ చేసుకుంటూ వస్తూ ఉండేవారు. అయితే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 36 లక్షలకు యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీ ద్వారా 2 years కి కాంట్రాక్ట్ తీసుకున్నారు 36 లక్షలకి. అది అబ్నార్మల్ గా పెరిగిందని కూడా మేము చెప్పట్లే. ఎంచేతంటే 30 లక్షల రూపాయలు ఉన్నది 36 లక్షలు అయింది. ధరలు పెరుగుదల కావచ్చు, జీతాలు కొంచెం పెరుగుదల కావచ్చు, ఇన్సెంటివ్స్ కానీ ఏదైనా కూడా నెలకు 6 లక్షల రూపాయలు పెరుగుదల అంటే 12 లక్షల రూపాయలు పెరుగుదల సంవత్సరానికి. 2 సంవత్సరాలు పెట్టుకున్నా కూడా 1,44,00,000 అయింది. అయితే ఈ యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీకి 2026 ఆగస్టు వరకు కూడా ఉంది. ఈరోజు దేవస్థానం అధికారులు, ముఖ్యంగా ఈఓ గారు ఆల్ ఓవర్ స్టేట్ వైడ్ కూడా పద్మావతి కంపెనీ అనేది శానిటరీ సిస్టమ్ తీసుకుంది, వారికి రేపు నుంచి అప్పచెప్పాలని చెప్పేసి ఇప్పుడున్న యశ్వంత్ ఎంటర్ప్రైజ్ అంటే యశ్వంత్ ఎంటర్ప్రైజ్ కు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టులు వాళ్ళు. కానీ మేము కోరుకుంటా ఉండేది ఏంటంటే ఇంతవరకు కూడా దేవస్థానంలో భక్తుల్ని దోపిడీ చేస్తూ వచ్చారు. వివిధ రకాల దోపిడీలు జరుగుతున్నాయి. వాటి మీద ప్రత్యేకించి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టుకుంటాం. ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే భగవంతుడిని దోపిడీ చేసేదానికి ప్రయత్నిస్తున్నారు. మన శ్రీకాళహస్తి దేవస్థానానికి హుండీ ఆదాయము నెలకు 30 రోజులకి కౌంట్ చేస్తే మీకు ఆ సీట్ ఇచ్చింది ఎవరు? భగవంతుడు. ఈవో అనే అధికారం ఇచ్చింది ఎవరంటే పూర్వజన్మ సుకృతం వల్ల ఆ సీట్లో వచ్చి కూర్చొని దేవస్థానానికి సంబంధించిన ఆస్తులను, ఆదాయాలను పరిరక్షించాలన్నదే నీ డ్యూటీ. ఆదాయాలకు గండిపెట్టే మార్గాలు వెతుక్కుంటా పోతే ఆ స్థానం ఎందుకు, అక్కడ కూర్చోవడం ఎందుకు? దీని మీద నువ్వు గవర్నమెంట్కి లెటర్ పెట్టాలి. అయ్యా మాకు వాళ్ళు 36 లక్షలు ప్లస్కే ఇస్తున్నారు, దానివల్ల ఇంత ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంది, ఇంత ఆదాయాన్ని గండిపడతా ఉందంటే ఆలోచించండి. 36,99,981 రూపాయలకి యశ్వంత్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఇస్తా ఉంటే మీరెందుకు 76,66,897 రూపాయలకి టెండర్ని కాల్ఫర్ చేసుకోవడం ఏంది? దాంట్లో మళ్ళీ ఎక్సెస్ 4.5 ఎక్సెస్ వేసుకోవడం ఏంది? మళ్ళీ దానికి జిఎస్టీ 18% ఏంది? ఇవన్నీ తీసుకుంటా ఉంటే ఇంత ఆదాయాలకి దానికి కారణం ఒకే సింపుల్ గా నేను స్టడీ చేసిన దాంట్లో ఇప్పుడు 175 మంది ఉన్నారు వర్కర్స్, దాన్ని 250కి ఎక్స్టెండ్ చేయబోతున్నాం అంటారు. 250 అవసరం లేదు, 175 మంది సఫిషియంట్. ఈ దేవస్థానానికి అన్ని విభాగాల్లో శానిటరీ వింగ్కి 175 మంది సఫిషియంట్, వాళ్ళకే పని లేదు. మళ్ళీ ఎలక్ట్రికల్లో మెయింటెనెన్స్ అంటున్నారు. ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఒక ట్యూబ్ లైట్ కొంటే 4 years వారంటీ ఇస్తున్నాడు. ఆ 4 years లో ట్యూబ్ లైట్ పోయినా దాన్ని మెయింటైన్ చేసేదానికి పెద్ద కష్టమేం కాదు. ట్యూబ్ లైట్లని ఫ్యాన్ కాయిల్ మార్చేదానికి ఎంత అవుతుంది? ఎన్ని ఫ్యాన్లు కాలిపోతున్నాయి, ఎన్ని కాయిల్స్ మారుతున్నాడు, ఆ రెండింటిని యాడ్ చేశారు దాంట్లో. ఎలక్ట్రికల్కి సంబంధించిన అన్నింటినీ రీప్లేస్మెంట్ పెడుతున్నాం అనేసి ఇది కరెక్ట్ కాదు.
కూటమి ప్రభుత్వము, ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గ శాసనసభ్యుల వారు సుధీర్ రెడ్డి గారికి స్ట్రైట్ అవే నేను ఒకే ఒక విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి శ్రీకాళహస్తి హుండీ ఆదాయం పెరిగిందని మీరే ప్రెస్ మీట్లలో అనేక పర్యాలు చెప్పారు. హుండీ ఆదాయం పెరిగిందంటే దేవస్థాన ఆదాయం పెరిగిందని, దేవస్థాన ఆదాయం పెరిగిందంటే భక్తుల సదుపాయాలు కల్పించమని చెప్పి, అంతేగాని దేవస్థానం ఆదాయం పెరిగిందని కాంట్రాక్టులు పణం చేయొద్దు, కాంట్రాక్టులకు అప్పచెప్పొద్దు, కాంట్రాక్ట్ జోబులకి నింపొద్దు అని చెప్పి ఈ సందర్భంగా నేను సుధీర్ రెడ్డి గారిని కూడా సవినీయంగా కోరుకుంటున్నా. ఈ యొక్క జీవోని వెంటనే రద్దు చేయాలా, పాత కాంట్రాక్ట్ ఏవైతే ఉన్నారో వారి ద్వారానే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు కూడా కంటిన్యూ చేయండి. ఆ తర్వాత కూడా ఇంత అబ్నార్మల్ రేట్లు పెంచద్దు, ఇంత అబ్నార్మల్ రేట్లు ఎక్కడా లేవు. కాంట్రాక్టుల జోబుల కోసం మనం పనిచేయకూడదు. మనం చేస్తా ఉండేది భగవంతుడికి భక్తుడికి మధ్య మనం ఒక సంధానకర్తగా పనిచేయాల్సిన పరిస్థితి పాలకులకి ఉంటుంది, అధికారులకు ఉంటుంది. పాలకులు అదే పని చేయాలా, అధికారులు అదే పని చేయాలా. ఇన్ని రోజులు దేవస్థానం విషయంలో ఏ ప్రెస్ మీట్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇన్ని రోజులు భక్తులు దోపిడీ చేస్తా ఉన్నారు. దాన్ని ఏదో ఒక విధంగా కరెక్ట్ చేసుకుంటారు అనే విషయంలో నేను దాని జోలికే పోలా. ఈ రోజు భగవంతుడికే కన్నం వేస్తున్నారు, భగవంతుడి హుండీకి కన్నం వేస్తున్నారు, భగవంతుడి ఆదాయాన్ని గడ్డి పెడుతున్నారు. వీటి విషయంలో మేము వెనక్కి లేదు, ఎంతవరకైనా పోరాడేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఒక ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ గా నేను ఈ దేవస్థానంలో పనిచేశాను కాబట్టి నాది ఒక బాధ్యతగా నేను ప్రవర్తిస్తానని చెప్పి సందర్భంగా ప్రెస్ ద్వారా దయచేసి ప్రెస్ మిత్రులు కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఇది మన ఊరు, మన శ్రీకాళహస్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.